నాన్నకి దీనికన్నా ముఖ్యమైన పని ఇంకే ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా నా కాల్ తీయట్లేదు. మామా, కర్త గురించి ఏమైనా తెలిసిందా? ఆయన రాకపోతే మనం ఎలాగో ఓడిపోతాం. మొత్తం 101 ఓట్లు ఉన్నాయి. అందులో నారాయణ కృష్ణ చనిపోయారు కాబట్టి వాళ్ళిద్దరి 4 ఓట్లు రద్దు చేస్తారు. ఇక మిగిలినవి 97 ఓట్లు. నీవి, భారవావి, రంగావి 9 ఓట్లు కలిపితే మనవి 24 ఓట్లు అవుతాయి. మిగిలిన ఓటర్ని ఎవరిని మనం నమ్మలేము. జరాని, ఆచార్య, మిశ్రా, అక్రమ్ పాషా, శుక్లా వాళ్ళని నేను తీసుకొస్తాను. ఓటింగ్ అవ్వగానే నాకు వరదాన్ని ఇచ్చేయాలి. ఏం చేస్తావురా వాడిని? సైకో. వాళ్ళందరితో కలిపి మన ఓట్ కౌంట్ ఎంత అవుతుంది? కర్తతో కలిపి 48. 48. ఓకే, ఏం చేస్తానో చూపిస్తా. ఈ రూముల్లో ఉన్న అందరికి డ్రగ్స్ ఇచ్చి జంతువులా రెడీ చేశా. రెడ్ కలర్ చూస్తేనే ట్రిగర్ అవుతారు. ఒక్కొక్కడు ఏం చేస్తాడో తెలుసా? ఇలాంటి వాళ్ళని 100 మందిని వరద మీద కుదురుతా. Psychopath. వస్తారనుకున్నాం. వరదాకున్న ఒక్క ఓటు మనకే కావాలి. చిన్నప్పుడే తెలిసింది నువ్వు కూడా మా నాన్న రక్తమే అని. అప్పటి నుంచి నిన్ను ద్వేషించాను. ఇప్పుడు ఇది అడ్డు లేకపోతే ఆ ద్వేషాన్ని ఇక్కడే చూపించేవాడిని. రేపు ఓటింగ్కి కర్త రాజమన్నా రారు. అన్నీ నేననుకున్నట్టే జరుగుతాయి. ఇప్పుడు చెప్పేది నువ్వు సలహా అనుకో లేదా వార్నింగ్ అనుకో. సీజ్ ఫైర్ ఎత్తేయడానికి నువ్వు ఓటేస్తే చంపేస్తా. ఒక మనిషి తను ప్రేమించిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, కానీ ద్వేషించిన దానికోసం అంతకన్నా ఎక్కువ దూరమే వెళ్తాడు. నా తమ్ముడు నిన్ను ద్వేషించకముందే నేను నిన్ను ద్వేషించాను. రేపు కర్త రాజమన్న కోటగడికి వస్తారు. ఆయన్ని అగౌరవపరిచేలా సీజ్ ఫైర్ లిఫ్ట్ చేయడానికి నువ్వు ఓటేస్తే నాకు నీ పైన ద్వేషం నువ్వు ప్రేమించే వాడి పైన ఖచ్చితంగా చూపిస్తా. బద్రీ, నేను చెప్పినట్టు జరగకపోతే ఓటింగ్ అయ్యాక వీడి తమ్ముడిని బయటికి లాక్కొనొచ్చి వాడి తల తీసేయండి. మా నాన్న రక్తం నీలో ఏమాత్రం ఉన్నా సరైన నిర్ణయం తీసుకుంటా. చాలా భయంగా ఉందిరా. ఈ రోజు ఓటింగ్ మనం అనుకున్నట్టే జరుగు. సంబంధించి ఈ రోజు కోటగడలో ఓటింగ్ జరగబోతోంది. దీన్ని నిర్ణయించడానికి మొదటిగా కాబర్లు, ఆ తర్వాత ధరలు, చివరగా కర్త తమ ఓటుని వినియోగించుకుంటారు. సీజ్ ఫైర్ ఎత్తేయాలనుకునే వాళ్ళు తమ కడియాన్ని నక్కిట్లో ఎడమ పక్కన పెట్టాలి. సీజ్ ఫైర్ కొనసాగించాలనుకునే వాళ్ళు తమ కడియాన్ని పెట్టాలి. కాపరైనా ప్రస్తుతానికి అపరాధి కాబట్టి ఇరువైపులా సమానమైతే తప్ప తన ఓటు పరిగణించబడదు. ఓటింగ్ ఇప్పుడు మొదలవుతుంది. ఆ ఇసుక మొత్తం కింద పడే లోపు ఓటింగ్ పూర్తవ్వాలి. కాబరి 1, కాబరి 10, కాబరి 41, కాబరి 6, 13, కాబరి 26. This setting is so cool. Like bracelet, power. ఇంకా కర్త గురించి ఏం తెలియలేదు. కాన్సర్లో ఆయన ఫ్లైట్ జరిగిన శరీరం లేదు. ఇప్పుడు ధరలవంతు.
మిగిలిన కట్టు 15 ఓట్లు మాత్రమే. ఆ ఇసుక మొత్తం కింద పడే లోపు కట్టు రాకపోతే ఓటు వేసిన కడియాలను మాత్రమే లెక్క పెట్టి ఈ ఫైట్ తీర్పు చెప్పబడుతుంది. Oh, helicopter. Nice. శివమన్నార్ కొడుకు ఖాన్సార్ కట్ట రాజమన్నార్ ఆగమనం. రెండు వైపులా 45 ఓట్లతో సమానమైంది కాబట్టి He just needs to walk there and then put it. Oh, మీ అగౌరవాన్ని పూర్తి చేయండి. ఓటింగ్ ఎటువైపు పోతుందో మన చేతుల్లో లేదు. ఈ ఓటు ఎటువైపు పోవాలో మన చేతుల్లో ఉంది. వాళ్ళేమనుకుంటున్నారు నాకు అనవసరం. నువ్వు నీ కోసం ఏ నిర్ణయం తీసుకుంటావు అది చెప్పు. వేటగారికి వేట దొరకపోవడం కన్నా వేటాడనివ్వకపోవటమే ఎక్కువ బాధ కలిగిస్తుంది. చాలు కదా. చాలరా. this background music is sick. ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను రా. కాన్సార్ ఎరుపెక్కాల మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా. Oh, కాలే మంటల్లో ఉండే ఎరుపు కన్నా పారే రక్తంలో ఉండే ఎరుపే అందంగా ఉంటుంది. oh, oh, oh. థ్యాంక్ యూ. నీ సలహాతో సరైన నిర్ణయమే తీసుకున్నా. నాలోనూ ఖచ్చితంగా మన్నా రక్తమే ఉంది. ఈ రాత్రి 12 గంటల 1 నిమిషానికి ఫలితాల నిర్ణయంతో ఈ ఫైట్ ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు ఈ పూంజ నీదేరా. Oh, సీజ్ ఫైర్ ఎత్తేసారా? అయితే వాళ్ళని ఎదుర్కొని హౌ? దానికంటే ముందు yeah, how? ప్రాణాలతో ఎలా బయటపడాలన్న ప్రశ్న మాత్రమే ఉంది. Your fault. నా వల్లే మీ వాళ్ళని Oh, I'm good. ఓటేసాడు అందరినీ తీసుకురండి రా. Oh no, the brother. Oh, వాడి తమ్ముడితో మొదలు పెట్టరా. కత్తులు పదులు పెట్టండి రా. అందరూ పులి గురించే మాట్లాడతారు.
చాలా బోరింగ్. ఐ డోంట్ లైక్ ఇట్. నాకేమిష్టమో తెలుసా? అడవి కుక్కలు వేటాడటం. అవేం చేస్తాయి తెలుసా? వేట బతుకుండగానే కచ్చి కచ్చి పీక్కు తింటాయి. That's creepy. నేను నా చేతులతో నేనే చంపేద్దాం అనుకున్నా. నాకంత వైలెన్స్ చేసే కెపాసిటీ లేదే. అందుకే నేను కొంతమందికి డ్రగ్స్ ఇచ్చి పిచ్చెక్కేటట్టు చేశాను. అచ్చం అడవి కుక్కల్లాగా. అవి నిన్ను పస 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 పీక్కుతుంటే నీరంతా పస పస తుడుతూ ఉంటుంది. అది చూసి నేను ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు వీళ్ళకి బతుకు మీద ఆశ పుట్టింది. చాలా ఏళ్ల తర్వాత ఈ రోజే పూజలు మొదలు పెట్టారు. నువ్వు భయపడకు, వాళ్ళకి ఏం కాదు. ఏయ్, అట్లా నూరితే కనీసం తోలు కూడా తెగదు. ఉంచి నూరి నరక. ఎముకలు తెగాల. ఇప్పుడు పచ్చపడమంటావా? నీ సొట్టు ఏ దిక్కు చూసినా సారే కొట్టొచ్చినట్టు కానొస్తుంది కదా సామె. నీకు కూడా కనబడుతుందా? ఏం పడమంటావు? కళ్ళల్లో ఏం కనపడుతుందో అది. That's it. Oh. This is insane. Te va. Oh. ఇంకా రెడ్గా ఉండేది ఏదో కనిపించుంటదన్నా. Right there. ఎప్పుడన్నా వేటగాళ్ళను వేటాడే వాడిని చూసావా?